ఈ కథ పేరు నీకోసం. ఈ వీడియో మొత్తం చూసి ఈ కథ మీకు ఎలా అనిపించిందనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు అండ్ లైక్ ద వీడియో. అనుకోని పరిస్థితుల్లో నందుని కలిసిన రాజేష్ తన గురించి తెలుసుకునే లోపే కనుమరుగైపోయింది. ఎక్కడ వెతికినా నందిని రాజేష్కి కనిపించలేదు. అనుకోకుండా రాజేష్ చెల్లి పెళ్లిలో తారలా మెరిసింది నందిని. కానీ అప్పటికే తను వేరే అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇద్దరి మధ్య బంధం ఎలా ముడిపడింది? నందిని ప్రేమను రాజేష్ పొందగలడా? ఈ కథ కూడా చాలా బాగుంటుందండి. మీరు ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఎలా అనిపించింది అనేది. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. భాగ్యనగరంలోని అంగరంగ వైభవంగా జరుగుతున్న మహేంద్రవర్మ గారి గారాల పట్టి తనూజ పెళ్లి ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు. మహేంద్రవర్మ గారికి ఒక కూతురు ఒక కొడుకు. భార్య పేరు మహాలక్ష్మి. పేరుకు తగ్గట్టుగానే ఆమె లక్ష్మీదేవిలా చక్కగా ఉంటుంది. మహేంద్రవర్మ తన గారాల పట్టి తనూజాను టాప్ బిజినెస్ మ్యాన్లో ఒకడైన శ్రీనివాస్ గారి ఏకైక పుత్రుడు విజయ్కి ఇచ్చి వివాహం చేస్తారు. విజయ్ కూడా తండ్రికి తగ్గట్టే బిజినెస్ మ్యాన్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. మహేంద్రవర్మకి హోదాకి ఏమాత్రం తగ్గని శ్రీనివాస్ గారు స్వయాన తన చెల్లి భర్త. అంటే మహేంద్రవర్మకి విజయ్ సొంత మేనల్లుడే. మహేంద్రవర్మ తనూజాను తన చెల్లి ఇంటి కోడలుగా పంపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంటాడు. కన్నులు విందుగా ముస్తాబు చేసిన పెళ్లి పందిరిలో విజయ్ పంతులు గారు చెప్పినవి శ్రద్ధగా చేస్తూ ఉంటాడు. పెళ్లి ముహూర్తం దగ్గర పడడంతో పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని పంతులు గారు చెప్పేసరికి పెళ్లి కూతురు స్నేహితురాళ్ళు తీసుకుని వస్తూ ఉంటారు. అప్పుడే నందిని లంగావోనిలో ఎంతో ముద్దుగా పెళ్లి కూతురుతో పాటే నడుస్తూ వస్తుంది. అనుకోకుండా తన చెల్లిని చూస్తూనే తన చూపు పక్కకు మల్లుతుంది. నందిని చూడగానే మైమరిచిపోతూ రాజేష్ చూస్తూ ఉంటాడు. లంగావోనిలో ఎంతో హుందాగా కనిపిస్తుంది నందిని. తనూజాన్ని పెళ్లి పందిరిలో తీసుకువస్తూ తన పక్కనే ఉంటుంది నందిని. ఎటువైపు కదిలితే అటువైపే రాజేష్ చూపులు కూడా మల్లుతూ ఉంటాయి. కానీ నందినికి ఆ విషయం అసలు గమనించదు. రాజేష్ మాత్రం నందు వైపు నుండి చూపు తిప్పుకోలేకపోతాడు. మహేంద్రవర్మ ఏదో పని మీద రాజేష్ను పిలిచి బయటకు పంపిస్తాడు. మళ్ళీ వచ్చి చూసేసరికి నందిని కనిపించదు. కళ్యాణ మండపం మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఆనందవర్మ రాజేష్ని ఇక్కడ చెల్లి పెళ్లి జరుగుతుంటే అక్కడంతా ఏం చేస్తున్నావురా, ఇక్కడ ఉండు అని చెప్పడంతో దిగులుగానే కళ్యాణ మండపంలో కూర్చుని ఉంటాడు. మహేంద్రవర్మ మహాలక్ష్మి విజయ్ కాళ్ళు కడుగుతూ కన్యాదానం చేస్తారు. అనుకున్నట్టుగానే తనుజ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోతుంది. రాజుకు మాత్రం తను చూసిన అమ్మాయి మళ్ళీ కనిపించకపోవడంతో ఫీల్ అవుతూ ఉంటాడు. తనుజ వారి ఇంటికి వెళ్ళే టైం అయ్యింది. అప్పగింతలు జరుగుతుండగా వాళ్ళ అన్నయ్య ఒక దగ్గర కూర్చొని బాధపడడం చూసి ఏమైంది అన్నట్టు అడుగుతూ ఉంటుంది తనుజ. ఏమీ లేదురా, ఇందాక నీ పక్కనే ఉంది కదా అమ్మాయి, ఎవరు అన్నట్టు అడుగుతూ ఉంటే ఎందుకు అడుగుతున్నావు అన్నట్టు గుర్రుగా చూస్తూ ఉంటుంది. అలా చూస్తున్నావేంటే, అమ్మాయి పేరు అడిగితే అని అంటూ ఉంటే తన పేరు నందిని, నా క్లాస్మేటే అని చెప్తుంది. అవునా, ఎక్కడుంటుంది అని ఎగ్జాక్ట్గా అడుగుతూ ఉంటాడు. నీకెందుకు అన్నట్టు చూస్తుంది. చెప్పవే ముందు అంటాడు. మా అత్తారింటికి టైం అవుతుంది, ఏంటి అమ్మాయి గురించి అడుగుతున్నావు అని అంటూ ఉంటే మొహం తిప్పేసుకుంటుంది. సరే పద అని చెప్తూ ఉంటాడు. విజయ్ తనుజతో పాటు మహేంద్రవర్మ మహాలక్ష్మి అందరూ కూడా శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. తనుజాను వాళ్ళ ఇంటిలో దింపి మహాలక్ష్మి తనుజకి చెప్పవలసిన జాగ్రత్తలు చెప్తూ ఉంటే, వదిన మరి పరాయి వాళ్ళ ఇంటికి పంపించినట్టు అన్ని జాగ్రత్తలు చెప్తున్నావేంటి, నా కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటా, నువ్వేం కంగారు పడకు అని పద్మ ధైర్యం చెప్పేసరికి, నాకు తెలుసురా నీకు తనుజ అంటే ఎంత ఇష్టమో, కానీ తల్లిగా నా బాధ్యత ప్రకారం నేను చెప్పాలి కదా, తను చిన్నపిల్ల, తెలిసి తెలియక ఏ తప్పు చేసినా తల్లిగా నువ్వు మనసులో పెట్టుకో అని చెప్తూ ఉంటుంది పద్మకి. సరే వదిన, నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటా అని చెప్తుంది. సరే అని ఇక రాజుతో పాటు మహేంద్రవర్మ మహాలక్ష్మి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. రాజు ఇంటికైతే వెళ్ళిపోతాడు, కానీ తన మనసు మాత్రం కళ్యాణ మండపం దగ్గరే ఉండిపోతుంది. నందినిని చూడగానే తన మొబైల్లో ఫోటో తీసుకుంటాడు. రాజు తన గదిలోనికి వెళ్ళగానే బెడ్పై వాలిపోయి తన మొబైల్లో ఉన్న నందిని ఫోటో చూస్తూ, ఎవరే నువ్వు, చూడగానే ఇక్కడికి వచ్చేసావు అని తన గుండె మీద చెయ్యి వేసుకుని అంటూ ఉంటాడు. నువ్వెక్కడున్నా నిన్ను వెతికి పట్టుకుంటా, నా సొంతం చేసుకుంటా అని అనుకుంటూ ఫోన్లో ఉన్న తన ఫోటోని తన గుండెలపై పెట్టుకుని హాయిగా కళ్ళు మూసుకుంటూ పడుకుంటాడు. ఆ తర్వాత నందిని ఎంత వెతికినా ఎక్కడ కనిపించదు. చివరిగా వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళి తను ఇచ్చిన అడ్రస్ తీసుకుంటాడు. తనుజ ఇచ్చిన అడ్రస్ ప్రకారం హాస్టల్కి వెళ్ళి చూడగా అక్కడ నందిని కనిపించదు. ఏమైంది, ఎవరిని అడగడానికైనా ఎవరు తెలిసిన వారే లేరే. అక్కడ లేకపోవడంతో ఇక మౌనంగా వచ్చేస్తాడు. ఇక మహేంద్రవర్మతో పాటు ఆఫీస్కి వెళ్తున్న రాజ్ ఒక ప్రాజెక్టు పని మీద అమెరికా వెళ్ళవలసి వస్తుంది. చేసేదేమి లేక రాజ్ అయితే అమెరికా వెళ్ళడానికి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. మై లవ్లీ నందు, అమెరికా నుండి తిరిగి వచ్చిన వెంటనే నిన్ను వెతికే పనిలోనే ఉంటా, నువ్వెక్కడున్నా వెతికి పట్టుకుంటా అని తన మొబైల్లో ఉన్న ఫోటో చెప్తాడు. రాజు అమెరికా వెళ్తున్నాడని తనూజ విజయ్తో పాటు మహేంద్రవర్మ ఇంటికి వస్తుంది. మహాలక్ష్మి తనూజని హత్తుకుని కాసేపు మాట్లాడుతుంది.
తనుజ వాళ్ళ అన్నయ్య గది వైపుగా వెళ్తుంది. తనుజ రావడం చూసి తన మొబైల్లో ఉన్న నందిని ఫోటో తనుజ చూస్తే ప్రాబ్లం అవుతుందని ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తాడు. ఏంటన్నయ్య ఏం దాస్తున్నావు నా దగ్గర అని అంటూ ఉంటే ఏమి లేదులేరా కూర్చో అని చెప్పి తన చెల్లితో మాట్లాడుతూ ఉంటాడు. ఏమైందన్నయ్య కనిపించిందా నందిని అని అడుగుతుంది. లేదురా నేను వెళ్ళేసరికి అమ్మాయి హాస్టల్ నుండి వెళ్ళిపోయిందని చెప్పారు. మరి ఏమీ అడగలేదు వచ్చేసా అని అంటూ ఉంటే సరే నువ్వు అమెరికా వెళ్ళిరా, నువ్వు వచ్చేసరికి నేను అమ్మాయి గురించి తెలుసుకుంటా, తను ఎక్కడికి వెళ్ళిందో మా ఫ్రెండ్స్ని అడిగి కనుక్కుంటా అని చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ రా అని తనూజాని హత్తుకుంటాడు రాజ్. సరే అన్నయ్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విజయ్ అయితే రాజ్ దగ్గరికి వస్తాడు. కాసేపు మాట్లాడతారు విజయ్ రాజ్. ఇద్దరు కూడా కారులో బయలుదేరుతారు. విజయ్ రాజును ఎయిర్పోర్ట్లో దింపి రిటర్న్ ఇంటికి వచ్చేస్తాడు. ఆ రాత్రి మహేంద్ర వర్మ ఇంట్లోనే తనుజ ఉండి మరుసటి రోజు వెళ్ళిపోతారు. రాజ్ అమెరికాకు వెళ్ళగానే మహాలక్ష్మి గారికి ఫోన్ చేసి తను క్షేమంగా చేరుకున్నట్టు ఫోన్ చేస్తాడు. సరే నాన్న నువ్వు అక్కడ పని త్వరగా చేసుకుని వచ్చేయి అన్నట్టు మహాలక్ష్మి కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. మహేంద్ర వర్మ వాళ్ళ ఇంటికి కాత్యాయని వాళ్ళు వచ్చి అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉంటారు. మహాలక్ష్మికి ఏమీ అర్థం కాదు. అదేంటి వదిన అలా చూస్తున్నావు? రాజ్కి అదే రాజేష్కి మా అమ్మాయి ఇచ్చి పెళ్లి చేద్దామని అడగడానికి వచ్చా అని కాత్యాయని చెప్పేసరికి అవునా అన్నట్టు అంతా బాగానే ఉంది, కానీ వాడిని కూడా అడిగి అప్పుడు ఏదో మాట మాట్లాడుకుందాం వదిన అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడు కాత్యాయని ఏంటి వదిన నువ్వు చెప్తే రాజేష్ కాదంటాడా అని అనేసరికి సరే నేను వాడు వచ్చిన తర్వాత మాట్లాడతా, ఎలాగో వాడు 10 రోజుల్లో వచ్చేస్తాడు, ఈ 10 రోజులకి ఎందుకు తొందర, నువ్వైతే రాజుకి గట్టిగా చెప్పు తను నా కూతుర్నే చేసుకోవాలని అని అంటూ ఉంటే సరే చెప్తాలే అని కాత్యాయనికి చెప్తుంది మహాలక్ష్మి. మహేంద్ర వర్మ కూడా అంతలోనే ఆఫీస్ నుండి వస్తాడు. ఏంటి కాత్యాయని ఇన్ని రోజులకు వచ్చావు, అమ్మాయి పెళ్ళైన తర్వాత ఇంటికే రాలేదే అని మహేంద్ర అడిగేసరికి ఏమీ లేదన్నయ్య, కొంచెం పని ఉండి రాలేకపోయా, ఇప్పుడు కూడా పని మీదే వచ్చా అని వదినికి చెప్పా ఆ విషయం నీతో మాట్లాడుతుంది అని చెప్తూ ఉంటుంది. ఏంటి అంత ముఖ్యమైన పనా మహేంద్ర అనేసరికి చాలా ఇంపార్టెంట్ అన్నయ్య, మీరు వదిన చెప్తే రాజేష్ కాదనడు, మీరు కాదని అనరని నా నమ్మకంతో నేను ఇంటికి బయలుదేరుతున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది కాత్యాయని. అయితే మహాలక్ష్మి వాళ్ళకి చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి మహేంద్ర వర్మకి కాఫీ తెచ్చి ఇస్తుంది. ఏంటి ఏం మాట్లాడుతుంది కాత్యాయని అని అడుగుతూ ఉంటాడు మహేంద్ర వర్మ. ఏమీ లేదండి, రాజేష్కి సారికని ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చింది అని చెప్తుంది. మనం అనుకుంటే సరిపోతుందా, వాడికి నచ్చాలి కదే అని అంటాడు మహేంద్ర. నేను కూడా అదే చెప్పానండి, వాడి అభిప్రాయం తెలుసుకున్నాకే ఏదో ఒక మాట చెప్తా అంటే లేదు మీరు చెప్తే వాడు కాదనరు అన్నట్టు చెప్తుంది. సరేలే ఏదో ఒక విషయం తర్వాత మాట్లాడదాం, వాడు రాని అని అంటాడు మహేంద్ర. రాజేష్కి కాల్ చేస్తాడు మహేంద్ర. హలో రాజేష్, ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ అయిందా? ఇన్ని రోజులు పడుతుంది, ఎప్పుడు వస్తున్నావు? అక్కడంతా బాగానే ఉందా? డాడ్ 2 డేస్లో వస్తున్నా. ఓకే డాడ్ అని చెప్పి రాజ్ ఫోన్ పెట్టేస్తాడు. రాజ్ అయితే తన మొబైల్లో ఉన్న నందిని ఫోటో చూస్తూ లవ్లీ నందు 2 డేస్లో ఇండియా వచ్చేస్తున్నా, మళ్ళీ నీ ముందుంటా ఎక్కడున్నా వెతికి పట్టుకుంటా అని అనుకుంటూ తన మొబైల్లో ఉన్న నందుకి ముద్దు పెట్టుకుని హ్యాపీగా నందు ఫోటో చూస్తూ ఉండిపోతాడు. తనూజ సడన్గా మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తుంది. మహాలక్ష్మి ఎదురుగా తనూజ విజయ్ రావడం చూసి సంతోషంగా తనూజ దగ్గరికి వెళ్ళి బాగున్నావా అమ్మా, బాగున్నావా విజయ్ అని వాళ్ళని పలకరిస్తూ ఉంటుంది. అత్తయ్య బాగానే ఉన్నాం అని మహాలక్ష్మితో పాటు లోపలికి వెళ్తారు. అల్లుడికి కాఫీ స్నాక్స్ తీసుకురామని అక్కడున్న మంగతో చెప్తుంది మహాలక్ష్మి. అమ్మ నీతో ఒక విషయం మాట్లాడాలి అని తనూజ చెప్తూ ఉంటుంది. అప్పుడు నందిని గురించి చెప్పి వాళ్ళ అన్నయ్య ఇష్టపడింది కూడా చెప్తుంది. నందిని వాళ్ళది ఇక్కడే సిటీకి దగ్గరలో ఉండే పల్లెటూరు, చాలా మంచి అమ్మాయి అమ్మ, నీకు ఈడు జోడు అంతా బాగుంటుంది, అంతేకాకుండా అన్నయ్య కూడా ఒప్పుకున్నాడు, ఎలాగో అన్నయ్య 2 రోజుల్లో వస్తున్నాడు కదా, అందుకే ఈ విషయం నీతో మాట్లాడడానికి వచ్చానమ్మా అని తనుజ చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా అని మహాలక్ష్మి ఏదో చెప్పబోతూ ఉంటే, అమ్మ మరి ఏమి మాట్లాడుకు, అన్నయ్య ఇష్టపడ్డ అమ్మాయిని వచ్చేసరికి తనకు సర్ప్రైజ్ ఇవ్వాలని నేను అనుకుంటున్నా, నువ్వేం మాట్లాడుకు అని అంటూ ఉంటే, అది కాదమ్మా డాడీతో మాట్లాడాలి కదా అని చెప్తూ ఉంటుంది. మహాలక్ష్మి నేను ఆల్రెడీ ఫోన్ చేశాను, అమ్మ తను ఏమి చెప్పలేదు, రాజుకి ఇష్టపడితే ఓకే అని చెప్పాడు డాడీ కూడా అని తనుజ చెప్పేసరికి మహాలక్ష్మి కాత్యాయని అన్న మాటలు గుర్తుకు వచ్చి, అది కాదే మీ మేనత్త సారికను అన్నయ్యకి అడిగిందే, ఎందుకు మమ్మీ, సారిక కంటే నందు చాలా బాగుంటుంది, అన్ని విధాలా బాగుంటుంది, నువ్వేం ఆలోచించుకు, అన్నయ్య వచ్చేసరికి సర్ప్రైజ్ ఇద్దాం,
మనం వెళ్ళి ఈరోజే వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడదాం అని అంటూ ఉంటుంది. మహాలక్ష్మి, తనుజ, విజయ్, నందిని వాళ్ళ ఇంటికి వెళ్తారు. మహాలక్ష్మి వాళ్ళు వస్తున్నారని నందినిని చక్కగా రెడీ చేసి పెడతారు. మహాలక్ష్మి నందినిని చూడగానే ఎంతో ముచ్చటగా ఉందిరా అని మనసులో మురిసిపోతూ ఉంటుంది. తనుజ దగ్గరికి వచ్చి, నిజమేనే, నువ్వు చెప్పినట్టుగానే మహాలక్ష్మిలా ఎంతో చక్కగా ఉందమ్మా అని అంటూ ఉంటారు. అవునమ్మా, అన్నయ్య కూడా ఇష్టపడ్డాడు, వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడి ఖాయం చేసేద్దాం అంటుంటే, అది కాదే అన్నయ్య అని అంటుంటే, అమ్మ నువ్వేం మాట్లాడుకో, నేను చెప్పా కదా అని తనుజ చెప్పేసరికి తనుజ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మహాలక్ష్మి పక్కకు వెళ్ళి మహేంద్రవర్మకి ఫోన్ చేసి ఈ విషయం చెప్తుంది. మహేంద్రవర్మ కూడా సరే అనేసరికి అన్ని విషయాలు నందిని వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటారు. సరే అని రేపు ఎంగేజ్మెంట్కి ముహూర్తం కూడా పెట్టుకుని ఇంటికి వచ్చేస్తారు. తనూజ, మహాలక్ష్మి వాళ్ళు రాజేష్ ఇండియా నుండి తిరిగి వచ్చేసరికి నందిని వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్ ఏర్పాట్లన్నీ చేస్తారు. ఎంగేజ్మెంట్ మాత్రం చాలా సింపుల్గా చేసి పెళ్ళికైతే అందరినీ ఇన్వైట్ చేయాలని ముందుగా అనుకుంటారు. ఆ మాట నందిని వాళ్ళ పేరెంట్స్తో కూడా చెప్తారు. వాళ్ళకి సమ్మతం అవడంతో ముందే అబ్బాయి ఫోటో చూపించి అన్ని విధాలు సరిపోయాడనే ఓకే చెప్పేస్తారు వాళ్ళు కూడా. రాజేష్ రావడమే ఆలస్యం. మహాలక్ష్మి, తనుజ, విజయ్, మహేంద్ర అందరూ కూడా రెడీ అయ్యి రాజేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాజేష్ రాగానే త్వరగా రెడీ అవ్వమని చెప్తూ ఉంటారు. రాజేష్కి ఏమీ అర్థం కాదు. అమ్మా రాగానే ఏంటి, అలసిపోయా, కొంచెం రెస్ట్ తీసుకుంటా అని అంటాడు. లేదు నాన్న, అర్జెంటుగా మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, నువ్వు కూడా రావాలి, అందుకే నీకోసమే వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసరికి రాజేష్ తొందర పెడుతూ ఉంటారు. సరే మామ్ అని చెప్పి రాజేష్ అయితే వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యి అక్కడ రెడీగా పెట్టిన డ్రెస్ వేసుకుని వస్తూ ఉంటాడు. వైట్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్, సింపుల్గా చాలా నీట్గా ఉంటాడు రాజేష్. ఇక రాజేష్ రెడీ అయ్యి కిందికి రాగానే మహాలక్ష్మి అందరూ కూడా నందిని వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎంగేజ్మెంట్కి అయితే పెద్దగా ఎవరికి చెప్పలేదు. కాత్యాయని వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే కాత్యాయని వాళ్ళకి తెలిస్తే కాత్యాయని వచ్చి గొడవ చేస్తుందని. కానీ ఇంకొక చెల్లెలు పద్మకి మాత్రం ఈ విషయం తెలుస్తుంది. తనుజ, విజయ్ తనకి ఆల్రెడీ ఈ విషయం చెప్పేస్తారు. వాళ్ళు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. రాజేష్కి మాత్రం ఏమీ అర్థం కాదు. ఈ పల్లెటూరులో మా డాడీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరుంటారా అని చుట్టూ చూస్తూ వెళ్తూ ఉంటాడు రాజేష్. లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. తనుజ అయితే వాళ్ళ అన్నయ్యని చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. రాజేష్ ఏదో తెలియని బిడియంతో మొహమాటంగానే కూర్చుంటాడు. అక్కడ ఎవరూ తెలియదు. అది కాక పల్లెటూరు. అందరూ రాజేష్ను చూస్తూ ఉండడం రాజేష్ గమనించి తనకి కొత్తగా అనిపిస్తుంది. నందిని వాళ్ళ అమ్మా నాన్న శారదా, శివప్రసాద్ వాళ్ళు రాజేష్ వైపు చూసి, అబ్బాయి బాగున్నాడు, ఫోటోల కంటే బయటే బాగున్నాడండి అని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళందరికీ నా గురించి మాట్లాడుకుంటున్నారు, అందరూ నన్ను చూస్తున్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు, నాకేం అర్థం కావట్లేదే, అంత అయోమయంగా ఉంది అని రాజేష్ అయితే అనుకుంటూ ఉంటాడు. అంతలోనే పంతులు గారు వచ్చి మిగతా ఏర్పాట్లన్నీ చూస్తూ ఉంటారు. హే, ఏం జరుగుతుందే ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు రాజేష్. అన్నయ్య వెయిట్ చేయి కాస్త, నీకే అంత అర్థమవుతుంది కదా అని తనని చూసి చిన్నగా నవ్వుకుంటుంది. ఇక ఎంగేజ్మెంట్కి పంతులు గారు అన్నీ రెడీ చేసి టైం అవ్వడంతో పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని తీసుకురమ్మంటారు. అన్నయ్య పద అని రాజేష్ని తనుజ తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది. రాజేష్కి అయితే ఏమీ అర్థం కాక తనుజ వైపు చూస్తూ ఉంటే, ఏమీ మాట్లాడుకు, మౌనంగా ఉండు కాసేపు అని చెప్తూ ఉంటుంది. మహాలక్ష్మి, మహేంద్రవర్మ అయితే చిన్నగా నవ్వుకుంటారు రాజేష్ని చూసి. శారదా, శివప్రసాద్ వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటారు. అంత పెద్దవాళ్ళు మా కుటుంబంతో సంబంధం కలుపుకోవడం వాళ్ళ ఆనందానికైతే అసలు అవధులు లేవు. ఊళ్ళో అందరూ కూడా నందిని అదృష్టాన్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. రాజేష్ అక్కడ కూర్చుంటూనే తనకి ఏమీ అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటాడు. అంతలోనే పెళ్లి కూతుర్ని తీసుకురండమ్మా అని పంతులు గారు అనడంతో అమ్మాయిని తనుజ పక్క నుండి తీసుకుని వస్తూ ఉంటుంది. ఇక రాజేష్ గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటుంది. ఏదో తెలియని అలజడి మొదలవుతూ ఉంటే తన గుండెపై చెయ్యి వేసుకుని, ఎందుకు నాలో అలజడి, ఏమై ఉంటుంది అని రాజేష్ గుండెపై చెయ్యి వేసుకుని గట్టిగా ఊపిరి తీసుకుని ఒక్కసారిగా అటు ఇటు చూసిన రాజేష్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోతాడు. ఎదురుగా నందిని పింక్ కలర్ శారీలో తల నిండా పువ్వులు పెట్టుకుని, కళ్ళకి కాటుగా, పెదాలకి లిప్స్టిక్, తల నిండా మల్లెపూలు, సిగ్గుతో తలదించుకుని నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వస్తుంది. షాక్ నుండి తేరుకుని రాజేష్ వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉంటాడు. మహాలక్ష్మి చూసి చిన్నగా నవ్వేసరికి తనకి అసలు విషయం అర్థమయ్యింది. అప్పుడు చిరునవ్వు వస్తుంది తన మొహంలోనికి.
నందిని రాజేష్ పక్కన కూర్చోబెట్టి తనుజ అని పక్కకి వెళ్ళి నిల్చుని ఉంటుంది. తను చేయి పట్టి లాగి హే ఏంటి ఇదంతా అని అనేసరికి అనియా సర్ప్రైజ్ ఎలా ఉంది అని తనుజ అనేసరికి రాజేష్కి ఏం మాట్లాడాలో తెలియక అదేదో ముందే చెప్పొచ్చు కదే, ఇప్పటి వరకు ఎంత టెన్షన్ పడ్డానో చంపావంటూ అనియా సర్ప్రైజ్ అనియా ముందు ఎలా చెప్తారు ఎలా ఉంది అంటూ ఉంటే థ్యాంక్స్ రా థ్యాంక్ యూ సో మచ్ అని చాలా ఎగ్జైట్గా చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ చెప్తే సరిపోదన్నయ్య, నాకైతే చాలా పెద్ద గిఫ్టే కావాలి, ఏదైనా గిఫ్ట్ కావాలి అని అంటూ ఉంటే సరే సరే ఖచ్చితంగా అంతకంటే నువ్వు అడిగిన కంటే పెద్దదే ఇస్తా అని రాజేష్ సంతోషం చూసి మహాలక్ష్మి మహేంద్ర అయితే ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నందిని రాజేష్ ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకుంటూ ఉంటారు. రాజేష్ నందినికి ఉంగరం పెడుతూ తననే చూస్తూ ఉంటాడు. ఇక నందిని మాత్రం ఇవేమీ గమనించకుండా రాజేష్కు ఉంగరం పెడుతూ నందిని అతని వైపు ఒక్కసారిగా చూస్తుంది. ఇద్దరి కళ్ళు కొన్ని క్షణాలు కలుసుకుంటాయి. నందిని సిగ్గుతో తలదించుకుంటుంది. చిన్నగా ఆమె వైపు చూసి నవ్వుతూ ఉంటాడు. రాజేష్ అక్కడికి వచ్చిన పెద్దలందరూ వాళ్ళిద్దరిని ఆశీర్వదించి భోజనాలకి వెళ్తారు. నందు రాజేష్ తనూజ అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. రాజేష్ నందుతో ఏదో మాట్లాడాలని ప్రయత్నించినా నందు మాత్రం దించిన తల ఎత్తకుండా మౌనంగా తింటూ ఉంటుంది. నేనంటే ఇష్టమేనా అని తింటూ తనకి మాత్రమే వినబడేలా అడుగుతూ ఉంటాడు. అక్కడ అందరూ ఉండడంతో నందిని ఏమీ మాట్లాడకుండా సమాధానం అయితే చెప్పదు. నందిని మౌనంగా ఉండేసరికి తనకి ఇష్టమేమోలే అని సిగ్గుతో చెప్పలేదు అని రాజేష్ అనుకుంటూ ఉంటాడు. అందరూ భోజనాలు తినేస్తారు. రాజేష్ నందినితో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ చుట్టూ ఎవరో ఒకరు ఉండడంతో తనకి నందినితో మాట్లాడే అవకాశం కుదరదు. పెళ్ళి కూడా 10 రోజుల్లో ముహూర్తం కుదురుతుంది. నందిని 10 రోజుల్లో తన సొంతం కాబోతుందన్న ఆనందంలో రాజేష్ అయితే సంతోషంగా ఫీల్ అవుతూ మహేంద్రవర్మ రాజేష్ ఇక ఇంటికి బయలుదేరిపోతారు. రాజేష్కి ఇంటికి వెళ్ళాలని లేకున్నా 10 రోజుల్లో తన దగ్గరికి నందిని ఎలాగో వస్తుందన్న నమ్మకంతో తననే చూస్తూ వెళ్ళిపోతాడు. నందిని తన మొహంలో హావభావాలు లేకుండా మౌనంగా తన గదిలోనికి వెళ్ళిపోతుంది. రాజేష్ మాత్రం తన గదిలోనికి వెళ్ళడమే ఆలస్యం. సంతోషంగా బెడ్పై వాలిపోయి నందిని తన సొంతం అవ్వబోతుందన్న ఆనందంలో పిల్లోని గట్టిగా పట్టుకుని బెడ్పై అటు ఇటు తిరిగేస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చిన తను వాళ్ళ అన్నయ్యని చూసి గట్టిగా నవ్వుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా నందిని ఊహల్లో నుండి బయటికి వచ్చిన రాజేష్ తనును ఎత్తేసి గిరగిరా తిప్పేస్తూ ఉంటాడు. థ్యాంక్స్ రా థ్యాంక్స్, నీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు, అయినా ఇదంతా ఎలా చేసావే అని తనుజను అడుగుతూ ఉంటాడు. మరి తనుజ ఏం సమాధానం చెప్తుంది? అసలు పెళ్ళి సాఫీగా అయిపోతుందా? కాత్యాయని వచ్చి గొడవ చేసి వీళ్ళు పెళ్ళి ఆపేస్తుందా? ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ఇది ఎపిసోడ్ లైక్ చేయండి అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.